సో ఈరోజు మనం పన్నీర్ పన్నీర్ టిక్కా చేయబోతున్నాము. ఇట్స్ నార్త్ ఇండియన్ డిష్. సో ఇది చాలా ఈజీ. ఫస్ట్ ఆయిల్ కొంచెం వేసుకుంటాం. ఒక 500 గ్రామ్స్కి ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్. ఆయిల్ అయినా గీ అయినా ఏదైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి కావాల్సిన పొడి పౌడర్స్ అన్నీ వేసుకోవచ్చు. ఫస్ట్ చిల్లీ పౌడర్ 1 స్పూన్, అన్నీ ఒక స్పూన్, అలానే 1 టేబుల్ స్పూను. నెక్స్ట్ జీరా పొడి, సాల్ట్. మీ దగ్గర బ్లాక్ సాల్ట్ ఉంటే కూడా బ్లాక్ సాల్ట్ వేసుకోవచ్చు. అండ్ దెన్ కొరియాండర్ పౌడర్, అదే ఏమంటారు, కొత్తిమీర, ధనియా పౌడర్, చాట్ మసాలా అయినా లేకుంటే ఆమ్చూర మామిడికాయ మసాలా అయినా ఏదైనా వేసుకోవచ్చు. గరం మసాలా, ఇవన్నీ ఒక టేబుల్ స్పూనే. తర్వాత ఇది వచ్చి శనగ పొడి, ఇది 1.5 స్పూన్. ఆ తర్వాత కస్తూరి మేతి. ఫస్ట్ ఇవంతా మనం కలుపుకుందాం బాగా. లైట్గా కొంచెం నూనె వేసుకుందాం. ఇవి బాగా కలుపుకొని ఈ పొడులన్నీ మీరు వచ్చి నాకు వస్తుంది 1 రూమ్లో. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. ఇది కూడా 1 స్పూనే. లైట్గా లెమన్ కొంచెం పిండుకుందాం. హాఫ్ టీ స్పూన్ చాలు. ఇప్పుడు పెరుగు కావాలైతే మళ్ళీ వేసుకుందాము. బాగా మిక్స్ చేసుకోవాలి ఇది. ఇప్పుడు మనం ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్స్ మనం కోసుకొని క్యూబ్స్ లాగా కోసుకోవాలి. అప్పుడే పన్నీర్ టిక్కాకి బాగుంటుంది. సో బాగా కలుపుకొని అన్ని పీస్లు మసాలా వచ్చేటట్టు కలుపుకొని ఇది ఒక హాఫ్ అన్ అవర్ అయినా లేకుంటే గంట అయినా మనం రెఫ్రిజిరేటర్లో పెడితేనే మసాలా అంతా బాగా మ్యారినేట్ అయ్యి మనకి బాగా ఉంటుంది వంట చేసేటప్పుడు. సో ఇది ఫస్ట్ మనం రెఫ్రిజిరేటర్లో పెట్టేద్దాం. ఇప్పుడు మనం పన్నీర్ని ఫ్రీజర్లో పెట్టాం కదా, అంతలో ఒక అరగంట అయింది పెట్టి. ఇప్పుడు మనం బొగ్గులు కాల్చుకొని ఒక స్మోకీ ఫ్లేవర్ కోసం మనం ఇప్పుడు బొగ్గులు కాల్చుకుంటాం. ఇప్పుడు మన స్మోకీ ఫ్లేవర్ కోసం ఒక ట్రిక్ యూస్ చేయబోతున్నాం. ఎందుకంటే మనకి ఇంట్లో అంతా గ్రిల్లింగ్ ఇది ఉండవు కదా. సో కానీ దీనికి స్మోకీ ఫ్లేవరే బాగా ఇంపార్టెంట్. సో అందుకని మనం ఇప్పుడు స్మోకీ ఫ్లేవర్ కోసం మనం ఒక గుగ్గుల్ని కాల్చాం కదా, దాన్ని ఒక గిన్నెలో వేసి దాంట్లో కొంచెం నెయ్యి కొంచెం మనం వేయబోతున్నాము. వేసిన వెంటనే పొగ వచ్చేస్తుంది, అంత లోపల మీరు క్లోజ్ చేసేయాలి. చాలు పోతుంది తర్వాత.
వా? అంతే. ఇలాంటి స్క్యూస్ మీకు ఇన్స్టామార్ట్లో అయినా ఎక్కడైనా దొరుకుతాయి. సో ఇలాంటి స్క్యూస్ తీసుకోండి, లేకుంటే మీ ఇంట్లో గ్రిల్ ఉన్నా కూడా ఈజీనే. సో దీంట్లో మనం వచ్చి లేయర్ లేయర్గా మనం ఇలా మనం ఒకటొకటిగా లేయర్ లేయర్గా చేసుకుందాం. దీనికి లైట్గా నెయ్యి వేసుకుని మీరు ఇలా కాల్చుకుంటూ ఉండాలి. కొంచెం స్లో ప్రాసెసే కానీ టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీరు ఇలా కాలుస్తేనే, ప్యాన్లో వేసి కాలుస్తే మీకు అంతగా టేస్ట్ ఉండదు. బాగా నల్లగా కొంచెం స్మోక్గా బాగా రావాలి. లైట్గా నెయ్యి వేస్తున్నాం కాబట్టి సో లైట్గా కారిపోతుంది, అదేం పర్లేదు. సో ఇలా మీరు ఫ్రై చేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది. మీరు ప్యాన్లో వేసుకుని చేస్తే అంత టేస్ట్ ఇలా వస్తుందా తెలియదు, కానీ టిక్కా అంటేనే ఇలా మీరు నిప్పులో బాగా కాల్చి ఇచ్చేదే మీకు టిక్కా అంటారు. సో ఇది సూపర్గా ఇలా ఉంటుంది. ట్రై చేసి మాకు పిక్స్ పంపించండి. మా ఇన్స్టాగ్రామ్ పేజ్ మేము ట్యాగ్ చేస్తాం యూట్యూబ్ ఛానల్లో. అండ్ నా తెలుగు కొంచెం ఇదిగానే ఉంటుంది, ఎందుకంటే నేను చెన్నై అమ్మాయి. సో నాకు తెలుగు అంతగా రాదు. సో అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్.